క్రమశిక్షణ నిజాయితీకి మారుపేరు అయినటువంటి పరిపాలనా దక్షుడు, బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మన రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడటానికి కావలసిన కార్యక్రమాలను మేము సిబిఎన్ ఫోరం ద్వారా చేయదలుచుకున్నాము. ప్రజా నాయకుడే మన సిబిఎన్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం? తెలుగుదేశం పార్టీ ఎందుకు అవసరం? విజన్ 2047 ఏపీలో ఎందుకు అవసరం? ఈ రోజు ఇక్కడ 2020 విజన్ లో మనందరం భాగస్వాములు అయ్యాం. అలాగే 2047 విజన్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన నెక్స్ట్ జనరేషన్ దాంట్లో భాగస్వాములు కావాలి అంటే అక్కడ పరిణతి చెందిన నాయకుడు, ఒక విజనరీ లీడర్ కావాలి. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడు ఎవరు? బాబు గారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలన్నా, లేక ఇక్కడ మీరు చూస్తున్నారు హైదరాబాద్ ధీటుగా సైబరాబాద్ అని నిర్మించిన సృష్టికర్త, మన అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గుర్తు పెట్టుకోవాల్సి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్న చెప్పినట్టు, వెనుగల రామన్న చెప్పినట్టు డిపాజిట్ కాదు కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మనిషి కనిపిస్తే మనం బతుకున్నా కూడా బతికలేనట్టు గుర్తు పెట్టుకోండి. వెనుగల రాము గారిని అసెంబ్లీకి పంపించడానికి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఓన్లీ తేడా 6100 ఓట్లు మాత్రమే. జై జై రాము, జై రాము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పాత గుడివాడ గౌరవాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. నేను మాత్రం గుడివాడ మాత్రం చెప్పుకునేవాడిని. గుడివాడలో నా దగ్గరికి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చి ఖాళీ లేదు అని చెప్పినా గానీ మాది గుడివాడ అని చెప్పి కప్పుకుని దూరిపోయేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. మళ్ళీ గుడివాడని వైభవం నిలబెడదాం. తప్పకుండా మీ అందరి చేయూత కూడా కోరుతున్నాను, ముందుకు తీసుకెళ్దాం. మొన్న వానలప్పుడు, వరదలప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారు. 2000 ఎకరాలు మునిగిపోయినాయి. ఆ పరిస్థితుల్లో మీరు ఇమీడియట్ గా చిన్న జేసీపీ సరిపోదంటే పెద్ద జేసీపీ పంపించి 3 రోజుల్లో కాలాలు కూడుకు తీర్చి ఆ పొలాలను బయటపడటానికి మీరు కారకులయ్యారు. మా గ్రామ ప్రజల తరఫున, డోక్బర్ ప్రజల తరఫున వీళ్ళందరి ముందు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం చెప్తే కాదు, చెప్పేది చేసి వెళ్ళాలని నమ్మే వ్యక్తినండి నేను. ముందుగా నేను చేయగలిగింది ఎంత అనేది చేసుకుంటా పోతా ఉన్నాను. దాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ముందు ఇలా బాబు గారు ఏదైనా పని చేస్తే నాణ్యత ఎలా పాటించారు మీకు అందరికీ తెలుసు కదా. ఓకే, రోడ్లు సిస్టమ్ మారింది. మీకు ఎవరికైనా గుర్తు, మీకు చిన్నపిల్లలు మీకు తెలియపోవచ్చు కానీ మా ఏజ్ వాళ్ళందరికీ తెలుస్తుంది. అంతకు ముందు రోడ్లు ఎలా ఉండేవి, రోడ్లు ప్రమాణ అసలు ఎలా పెరిగినాయి అనేది చంద్రబాబు గారి టైంలో తెలిసింది మనకి. రోడ్లు ఎలా కూడా వేయొచ్చు.